నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫలించిన చంద్రబాబు ప్రయత్నం, విజయవాడకు పవర్ బోట్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి, 15వ వర్ధంతి నేపథ్యంలో పాల్గొన్న విజయమ్మ కుటుంబ సభ్యులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 10న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు. మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110. ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పర్యటిస్తూ వస్తున్నారు. ఆదివారం అంతా విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం తెల్లవారుజామున 2 గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన జరిగిన సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు. యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జకంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సోమవారం నివాళులర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. ఈ ప్రార్థన కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రవేనా ఏంది అట్లా పోతాను? దయచేసి కూర్చున్నాం, నిశ్శబ్దంగా ఉన్నాం. మరొక కీర్తన పాడుకుని ప్రభుని కనపడదాం. సమానులెవరు ప్రభు 324వ పాట, సాంగ్ నెంబర్ 324. సమానులెవరు ప్రభు, పెద్ద పాట పుస్తకం నుంచి సమానులెవరు ప్రభు అనే పాట పాడుకుని ప్రభుని కనపడదాం. సాంగ్ నెంబర్ 324. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు.
ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడ ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్ లో అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. తర్వాత ఇప్పుడు వచ్చింది 1998లో 9,24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగనగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగేది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో 2 ఉన్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి బ్రతికించాలని కోరుతూ ఈ నెల 10న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం విశాఖ జగదాంబ జంక్షన్ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నిజాయితీగా కృషి చేయలేదని విమర్శించారు. దానివలన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తిని 73 లక్షల నుండి 45 లక్షలకు తగ్గించడమే కాకుండా 5,000 మందిని రిక్రూట్మెంట్ ఇతర కారణాలతో తొలగించిందన్నారు. పైగా ఇప్పుడు 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. మరింత అధ్వాన పరిస్థితికి ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల నెట్టబడ్డాయి. అందువల్ల సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని పోరాట కమిటీ నిర్ణయించింది. దీనికి ప్రజలు, కార్మికులు, అలాగే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని పోరాట కమిటీ తరఫు నుంచి కోరుతున్నాం. ఈ 3 నెలల కొత్త ప్రభుత్వం మూడోసారి బీజేపీ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి చేసే ప్రసక్తి లేదు. అలాగే దీని ప్రత్యామ్నాయాలన్నింటినీ కూడా పరిష్కరించి స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఇది జూన్ 12వ తేదీన. కానీ ఈరోజు కూడా పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు 15 కోట్ల రూపాయలు నష్టానికి నెట్టారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్లు ఇదివరకు 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 1 మూసేశారు. ఇప్పుడు లేటెస్ట్గా 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేయడం జరిగింది. ఈరోజు మిల్స్ అన్నీ కూడా ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మారిపోయి ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా 50% కంటే పైగా ఉత్పత్తిని తగ్గించడం జరిగింది. ముడి ఖనిజం లేకుండా చేయడం జరిగింది. భారతదేశంలో
అత్యధిక ముడి ఖనిజం, ఇనప ఖనిజం ఉండేటువంటి దేశం మన దేశం. కానీ అలాంటి చోట్ల అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు సమకూర్చాల. సొంత గనులు ఉన్నవాళ్ళు 500 ఒక టన్ను తెచ్చుకుంటున్నారు. కానీ మనకి 5,900 రూపాయలు పెట్టి గత నెలలో కొనడం అనేటువంటి జరిగింది ఇనప ఖనిజం గత 2 నెలలు. ఆ విధంగా ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా క్వాలిటీలో అందరికంటే నాణ్యమైనటువంటిది విశాఖ స్టీల్, బెస్ట్ క్వాలిటీ మంది. అందువల్ల ఉత్పత్తి అంత పెంచితే దేశంలో అన్ని పరిశ్రమల కంటే లాభాలు ఆర్జించేదానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి తగ్గించి మనుషుల్ని తొలగించడం అనేది ఈరోజు పద్ధతిగా పెట్టుకున్నారు. 5,000 మంది పైగా ఇప్పటికి ఆఫీసర్లు, ఉద్యోగుల్ని రిటైర్మెంటా లేదా తొలగించడం, మెడికల్ అన్ఫిట్ పేరుతో తొలగించడం జరిగింది. 30% మంది ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్ని ప్రతిరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా 30% అమలు చేయాలని ఈరోజు యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల మనుషులను తగ్గిస్తే ఉత్పత్తి ఎలా పెంచుతారని అడుగుతున్నాం. కేవలం దీన్ని ముంచేయాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం నిజాయితీగా పనిచేయాల, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. అయినా పోరాట కమిటీ పోరాటం వల్ల 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. కానీ ఈ 3 నెలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా దిగజారింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యున్నతమైనటువంటి అవకాశాలు వచ్చాయి. గాజువాకలో 92,000 మెజార్టీ శ్రీనివాస్ గారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సెగ్మెంట్ లో అంతర్జాతీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది. తదుపరి తరం ఇంజిన్, స్టైల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నిటిలోనూ అధికంగా అందించాలని లక్ష్యాన్ని ప్రతిఫలించేలా విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చబడింది అని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంప్యూటర్ బిజినెస్ హెడ్ మరియు కార్పొరేట్ బ్రాండ్ మీడియా హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. విశాఖలోని నోవా హోటల్లో ఏర్పాటు చేసిన టీవీఎస్ జూపిటర్ 110 వెహికల్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదారులకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతుందని, 65 లక్షల మంది పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తుందన్నారు. గత దశాబ్ద కాలంగా టీవీఎస్ మోటార్ స్కూటర్ పోర్ట్ఫోలియోకి టీవీఎస్ జూపిటర్ 110 అనేది ఒక లంగరుగా ఉంటుందని, ఇన్నేళ్లలో 65 లక్షల కుటుంబాల నమ్మకాన్ని చూరగొంది. తద్వారా ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆటోమోటివ్ బ్రాండ్లో ఒకటిగా ఎదిగిందన్నారు. ప్రజల ఆన్ డిమాండ్ మేరకు మెరుగైన ఇంధన ఆదా గణనీయంగా వినియోగించుకో తగిన స్థలంలో కూడిన అధునాతన టెక్నాలజీ జోడించి ప్రజల ముందుకు నూతన టీవీఎస్ జూపిటర్ వంటను తీసుకురావడం జరిగిందన్నారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ నూతన బైక్ ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. My name is Vaibhav Shekhar, part of the TVS marketing team. Very excited to present the all new TVS Jupiter 2024 with host of more features that we bring in the scooter segment. Very excited to be presenting to all the new product for the 2024. It brings more from the styling point of view, more from the point of view of the convenience, comfort, some of the new age features like the iGo Assist, which is a proprietary TVS technology, giving you 10% more mileage today. More practical features than any other scooter can offer. Largest seat, large under seat storage, 33 liters of storage under the seat, which can accommodate 2 helmets. It's got front fuel fill, again the convenience of fueling in the vehicle from the front. It's got more leg space, a 2-liter glove box. So all in all, very practical, very futuristic from the point of view of the tech aspect. We have the fully integrated LCD colored cluster, which has SmartX Connect, a host of features like the navigation, call and SMS, find my vehicle. There is safety features like the emergency brake warning. More the Metal Max body we continue, the body balance technology 2.0, which gives you much more comfortable ride that is needed. And again, from the styling point of view, if you see, it's got the infinity lights, it's got the matte finish in the top variants, it's got the gloss finish on the front, which gives that much needed touch of elegancy.
All in all, this comes at a package of about 77,200 as the starting price. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజగౌడ్ యూత్ ఆధ్వర్యంలో విశాఖలోని పెదవాల్తేరులోని పట్న నిరాశ్రయుల వృద్ధుల ఆశ్రమంలో 100 మంది నిరాశ్రయులకు కేక్, స్వీట్, పండ్లు, బిస్కెట్లు, డ్రింక్స్ తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజగౌడ్ యూత్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నగరంలో ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక మొక్కను నాటి వారి ఫోటో ఫేస్బుక్ ట్యాగ్ చేసి దాని బాగోగులు చూసుకొని పెంచవలసిందిగా ఈ రోజు ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి నుంచి కోరుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ గా మారాలని, పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు వృద్ధులకు, అనాథులకు చేదోడు వాదోడుగా ఉంటూ రక్త నిలువలను పెంచుతూ రక్తదానం చేస్తూ మొక్కలు పెంచుతూ అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందు ఉంటామని రాజగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు డికే రెడ్డి, కామేశ్వరరావు, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కోసూరి శ్రీనివాసరావు, లాయర్ శివకుమార్, 39వ వార్డు జనసేన నాయకులు పోలవరపు శ్రీనివాసరావు, యాత సంఘ నాయకులు వడిదల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వంశీకృష్ణ శ్రీనివాస్ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు రెడ్ క్రాస్ జీవీఎంసీ హోమ్ షెల్టర్లో వృద్ధులకు, పేదలకు పండ్లు, స్వీట్స్, కేక్స్ మొత్తం అన్నీ కూడా పంచడం జరుగుతుంది. ప్రజాసేవలో ఎప్పుడు ముందుండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. వాళ్ళని మేమందరం ఆదర్శంగా తీసుకొని ఈరోజు వాడవాడలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక విధంగా కొన్ని వందల వేల యూనిట్లు బ్లడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు జన సైనికులందరూ కూడా అదేవిధంగా ఈ వృద్ధులకు కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి వైపుని ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మదినాన్ని సందర్భించుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచి ఆ ఫోటో తీసి ఫేస్బుక్లో ప్రతి ఒక్కరూ పెట్టాలి. ఇది మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. హరితాంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మేమందరం ముందుకెళ్తున్నాం. రానున్న కాలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడతాం. ఈ సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన వ్యక్తి మన కామేశ్వరరావు గారు, డికే రెడ్డి గారు సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమం. రక్తదాన శిబిరం నిర్వహణలో దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల అన్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 5వ వార్డు జనసేన అధ్యక్షులు దేవర శివ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికేట్ తో పాటు ఒక మొక్కను కూడా అందజేశారు. సంతోషంగా ఉందన్నారు. మా అధినేత ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భీమిలి నియోజకవర్గం మొత్తం ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా ఈ శిబిరంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో మంచి వాతావరణం నెలకొందని, రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు ఒక్కరోజు ముందే అందజేయడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కూడా తమ శాఖలో మంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖరి శ్రీనివాసు, నంబి రమణ, బోయి శ్రీను, ఈశ్వరరావు, సూరిబాబు, ధర్మారావు, వెంకటేష్, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం రక్తదానం చేయడం ద్వారా కొన్ని ప్రాణాలను బతికించడమే కాదు, ప్రతి రక్తదాతకు కూడా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో ప్రతి రక్తదాతకు కూడా సర్టిఫికెట్ తో పాటు ఒక మంచి మొక్కని బహుకరంగా అంటే ఒక బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఫ్లడ్స్ రావడం, వరదలు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అంగరంగ వైభవంగా మనకు పుట్టినరోజు చేసుకోవద్దు, కేవలం క్లీన్ అండ్ గ్రీన్ కి మీరు పరిమితం కండి అన్నప్పుడు మేము కేవలం కాలేజీల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఉసిరి, వేప మరియు మందార చెట్లు ఏవైతే దేశవాళీ చెట్లు ఉంటాయో కేవలం ఆ చెట్లు మాత్రమే నాటి పర్యావరణాన్ని, అదేవిధంగా ఎక్కడైతే
కలుషిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసే విధంగా, అంటే స్వచ్ఛ భారత్ చేసే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కి పరిమితం అయ్యి ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని భీమిలి వ్యాప్తంగా కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వచ్చి కేంద్ర కార్యాలయంలో మహారక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5వ వార్డులో కూడా మీకు ఇప్పటికే దాదాపు 40. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 6వ వార్డులో భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వన మహోత్సవం సందర్భంగా జీవీఎంసీ 6వ వార్డు పరిధి కొమ్మాది గ్రామంలో గల చెరువు ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని కోరారు. మొక్కలు నాటడం వలన భావితరాలకు భరోసా కల్పించిన వాళ్ళమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పక్కనే ఉన్న చెరువుని గంటా శ్రీనివాసరావు సందర్శించారు. అలాగే గత ప్రభుత్వంలో పనులు జరగకుండా ఆగిపోయిన కళ్యాణ మండపాన్ని గంటా శ్రీనివాసరావు సందర్శించి కళ్యాణ మండపాన్ని సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు మరియు తెలుగు యువత ఉపాధ్యక్షులు లొడగల జానకిరాం, గారె గురునాథ్, 6వ వార్డు సెక్రటరీ నాగేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో సార్ అది మీ హయాంలో శంకుస్థాపన చేసి కట్టడం మొదలెట్టారు సార్. తర్వాత 5 సంవత్సరాలు ఆగిపోయింది సార్. సేమ్ యాజ్ టీజ్ సార్. పేదలకు విలువైన సుపరిపాలన అందించి వారి గుండె చప్పుడుగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద 15వ వర్ధంతి నిర్వహించి ఘన నివాళులర్పించారు. 29, 31 మండల అధ్యక్షులు పీతల వాసు, బాపు ఆనంద్ సంయుక్త ఆధ్వర్యంలో వాసుపల్లి చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాన్ని నడిపిస్తూ అంతకు మించి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే మాత్రమే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్న జానకిరాం, బిపిన్ జైన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి రాష్ట్రానికి 15వ వర్ధంతి నివాళులు అర్పించడం కోసం అని చెప్పేసి జగదాంబ జంక్షన్లో మా పీతల వాసు గారు ఆధ్వర్యంలో, బాపు ఆనంద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరూ వచ్చాం. దానికి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కోటి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైందని, మొక్కుబడిగా కార్యక్రమాలు కాకుండా పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జనసేన నేత అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం, స్వచ్ఛంద సంస్థలో నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర కార్యక్రమాలు సోమవారం గోటివాడ వద్ద ఉన్న
ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, సాలపు మీనా వెంకటేశ్వరరావు, వాయుపుత్ర రాము, కర్రి కనకరాజు, బంతికొల్ల పద్మ, కంచిపాటి రాంబాబు, సింగంపల్లి శ్రీను, గోర్లి కుమార్, బోండా సత్యరావు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, దాసరి వెంకటరమణ, బలిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం జరిగింది అసకపల్లిలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఆరిపాకలో జరిగింది, సబ్బవరంలో జరిగింది. అంటే ఇక్కడ అక్కడని కాదు, చాలా ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, కొన్ని హాస్టల్స్లో కాయగూరలు కానీ రైస్ కానీ పంపిణీలు చేశాం. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిన్న పెద్ద ఎత్తున మేము అసకపల్లి కానీ కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేశాం. ఇవాళ గొట్టివాడలో కానీ నిన్న సభవరం హెడ్ క్వార్టర్లో కానీ మొక్కలు నాటే కార్యక్రమం, అంటే ప్రజల్ని మోటివేట్ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిన్న ఇవాళ సభవరంలో కూడా చేపట్టడం జరిగింది. ఓవరాల్గా అంటే జిల్లా జరిగేది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఫలించిన చంద్రబాబు ప్రయత్నం, విజయవాడకు పవర్ బోట్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి, 15వ వర్ధంతి నేపథ్యంలో పాల్గొన్న విజయమ్మ కుటుంబ సభ్యులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 10న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు. మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.